ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెన్ జనరల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క స్టోరేజ్ చీటికి మాటికి ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతుందా లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. నాకు ఓవరాల్గా 256 జీబీలో ఆటోమేటిక్గా 218 జీబీ ఫుల్ కావడం జరిగిందనమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి మన యొక్క ఒరిజినల్ ఫైల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, మనం ఎలాంటి ఫైల్స్ కూడా డేట్ చేయకుండా ఏ విధంగా మన యొక్క స్టోరేజ్ని మనం ఫ్రీ అప్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే నార్మల్గా మన యొక్క స్టోరేజ్ ఎప్పటికీ మనకు ఫుల్గానే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం రకరకాల ఫొటోస్ దిగుతూ ఉంటాం కెమెరాతో, అదేవిధంగా రకరకాల పనులు అనేది చేస్తుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఎంత కాదన్నా మన యొక్క స్టోరేజ్ ఫుల్ కావడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ ట్రిక్, దీని ద్వారా మీ యొక్క మొబైల్లో ఉండే ఫైల్ మేనేజర్లో ఉండే ప్రతి ఒక్క ఆటోమేటిక్ అన్వాంటెడ్ ఫైల్స్ అన్నీ పోతాయి అన్నమాట. దీని ద్వారా కూడా మీకు టూ మచ్గా స్పేస్ అయితే మిగడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్లో ఉండే గ్యాలరీని ఓపెన్ చేసుకోండి. మీరు ఈ విధంగా ఓవరాల్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనకు అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు 3 డాట్ ఇక్కడనే చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు డిస్ప్లే హిడెన్ ఫైల్స్ పేరుతో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు రకరకాల ఫైల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలియని ఫైల్స్ అన్నమాట, డేటాబేస్. అవన్నీ మనకు అవసరం లేదు. అయినప్పటికీ ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ప్రతి ఒక్క దానికి మీరు ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేసుకోండి. మీకు అవసరం లేని ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అది ఏదైనా సరే ఫైల్స్ కావచ్చు, మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి మీకు ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మెల్లమెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని హిడెన్ ఫైల్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు చూపిస్తాను చూసుకోవచ్చు. నేను చూపించాను చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఎంటీ ఫైల్ ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా 708 MB అయితే ఉందన్నమాట. ఇలా మీకు అవసరం లేని ప్రతి ఒక్క ఫైల్స్ మీరు ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. లైక్ దిస్ మీకు లైవ్లో మీకు లైవ్లో చూపిస్తున్నాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మీకు అవసరం లేని ప్రతి ఒక్క ఫైల్స్ ఇక్కడ నుంచి చూస్ చేసుకున్న తర్వాత వీటిని మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి డేట్ అయితే కొట్టేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను కొట్టేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మనకు హిడెన్ ఫైల్స్ ఉంటాయి చూడండి, అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట. మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్సో చేయాల్సిన సెట్టింగ్ అయితే ఇది. ఆటోమేటిక్గా మనకు చాలా స్టోరేజ్ అయితే ఫ్రీ కావడం జరుగుతుంది. అంతే దీంతో పాటుగా దీంట్లోనే మీరు రీసెంట్గా డేట్ చేసిన ప్రతి ఒక్క ఫైల్స్ కూడా మీకు ఇక్కడనే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు పర్మనెంట్గా ఆల్ డేట్ అయితే కొట్టేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్ డేట్ అయితే కొట్టడం జరిగింది. ఆటోమేటిక్గా ఇప్పుడు చూసుకోవచ్చు మనకు స్టోరేజ్ చాలా వరకు ఫ్రీ అయితే కావడం జరిగింది అనమాట. అలాంటప్పుడు ఇది ఫస్ట్ వన్ ట్రిక్ అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే ప్రతి ఒక్క మొబైల్లో మనకు ప్లే స్టోర్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ప్రతి ఒక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తుంటాం, అవి యూజ్ చేస్తుంటాం కదా. అలాంటప్పుడు మనము కొన్ని అప్లికేషన్ తీసేసినప్పుడు ఇన్బిల్డ్గా మన యొక్క మొబైల్లోనే ఉండిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీ యొక్క ప్రొఫైల్ ఇక్కడనే చేసుకొని ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ పేరుతో ఇక్కడ మీకు సెట్టింగ్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ మీకు మేనేజ్ పేరుతో ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది అనమాట. వన్స్ ఆ సెట్టింగ్ మనం ఇక్కడనే చేసుకోండి. దిస్ డివైస్ పైన ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నాట్ ఇన్స్టాల్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మనకు రకరకాల అప్లికేషన్స్ ఇక్కడనే మనకు వస్తుంటాయి అనమాట. అలాంటప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్ ఏ మాత్రం వదలొద్దు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఈ విధంగా చూస్ అయితే చేసుకోండి. దీని ద్వారా కూడా మీకు కొన్ని 5-6 జీబీల స్పేస్ అయితే ఈజీగా ఫ్రీ అప్ కావడం జరుగుతుంది. మీరు చాలా రకాల అప్లికేషన్ యూజ్ చేస్తుంటారు, వాటిని డేట్ చేస్తుంటారు కాబట్టి అవన్నీ మనకు ఇక్కడనే మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు వీటన్నిటిని మీరు డైరెక్ట్ సెలెక్ట్ అయిన చూసనే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు నాకు 1 GB అబౌట్ దాటిపోవడం జరిగిందనమాట. మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ ఈ విధంగా చూస్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ నుంచి డేట్ అయితే కొట్టేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా రిమూవ్ చేయడం ద్వారా మనకు చాలా అంటే చాలా వరకు స్పేస్ అయితే మనకు మిగలడం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ వన్ ట్రిక్. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ ట్రిక్ ఏంటంటే ఇది ఫైనల్ వన్ ట్రిక్ అనమాట. దీంతో ఇక జీవితాంతం మీ యొక్క మొబైల్లో స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమే ఉండడం జరగదు అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు అడిషనల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు డెవలపర్ ఆప్షన్ని అనేబుల్ అయితే చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా అనేబుల్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా అనేబుల్ చేసుకోవాలో నేను చాలా వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇలాగే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్స్ టు యాప్స్ ఆన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. మీరు జస్ట్ మీకు దొరికే 300-400 మెమొరీకి మీరు జస్ట్ మీ యొక్క మొబైల్
మొబైల్లో మీరు పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు అనేబుల్ చేసుకున్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసే మంచి గేమ్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, డైరెక్ట్గా మనకు మన యొక్క మెమరీ కార్డులో ఇన్స్టాల్ కావడం జరుగుతుంది అనమాట. దెన్ ఆఫ్టర్ ఏమవుతుంది, మనకు ఆటోమేటిక్గా టోటల్ స్పేస్ అయితే అలాగే ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా ఈ మూడు సెట్టింగ్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ యొక్క స్టోరేజ్ని మీరు ఫ్రీ అప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.